హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం మామిడికాయలతో తొక్కు పచ్చడి తయారు చేసుకుందామని. చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే నేను ఒక 4 మ్యాంగోస్ తీసుకొని క్లీన్ చేసుకున్నానండి. క్లీన్ చేసుకొని తడి లేకుండా తుడుచుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత నేను తయారు చేసి పక్కన పెట్టుకున్నానండి. అది పెట్టుకున్న తర్వాత మనమైతే దానికి మనకు సరిపడినట్టు మనము ఆవు పొడి, మెంతి పొడి కలిపి మనం తయారు చేసుకున్న పౌడర్ రెడీ చేసుకోవాలండి. నేను 1 స్పూన్ మెంతులు వేసుకున్నాను, 2 స్పూన్స్ 2 స్పూన్లు నేను ఆవాలు తీసుకున్నానండి, ఒక హాఫ్ స్పూన్ జీరా తీసుకున్నాను. నేను కొంచెమే తయారు చేస్తున్నాను కనుక అంతే తీసుకున్నాను. క్వాంటిటీ ఎక్కువైతే ఎక్కువ తీసుకోవచ్చు. నేనైతే ఇన్స్టెంట్గా తయారు చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఇవన్నీ ఫ్రై చేసుకొని మనం పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలండి. నేను ఒక 2 కప్స్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, కొన్ని మెంతులు వేసి ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లిపాయ తీసుకొని కచ్చపచ్చ దంచుకొని అది కూడా వేసుకోవాలండి. అది ఫ్రై అయిన తర్వాత మనం రెడ్ చిల్లీస్ వేసుకోవాలి. ఎండుమిరపకాయలు వేగిన తర్వాత మనం కరివేపాకు కూడా వేసుకోవాలి. అది వేసిన తర్వాత చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇది చల్లగా అయిపోవాలండి. ఇది తాలింపు చల్లగా అయిపోయిన తర్వాత నేను ఒక 2 గరిటెలు కారం వేసుకున్నాను. ఒక గరిటె మనము సాల్ట్ వేసుకున్నాము. సాల్ట్ ఒకవేళ సరిపోకపోతే తర్వాత మిక్స్ చేసుకోవచ్చు. నేను కొంచెమే వేస్తున్నాను. ఇది చక్కగా వేసుకొని ఈ యొక్క మనం పౌడర్ తయారు చేసుకున్నాం కదండి, మెంతులు, ఆవాలు, అది కూడా వేసుకోవాలి. వేసుకొని ఇదంతా కలిపేసి చల్లగా అయిపోయిన తర్వాత మిక్స్ చేయాలండి. మిక్స్ చేసిన తర్వాత మనం ఏదైతే తురుముకున్నామో అది కూడాను నాకు 4 గరిటెలు అయిందండి. అది కూడా వేసేసుకున్నాను. అది వేసుకున్న తర్వాత అది కూడా మంచిగా కలుపుకున్న తర్వాత అది మనం సర్వ్ చేసుకోవడమేనండి. సింపుల్గా మనం తయారు చేసుకున్న తొక్కు పచ్చడి అండి. మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి. చాలా బాగా వచ్చింది. నేను చూడండి, మీకు చూపిస్తున్న విధానంలో ట్రై చేశాను. ఎంత బాగుందంటే అంత బాగుంది. మీకు నచ్చినట్లయితే ట్రై చేయండి. అయితే నేను ఎప్పుడు ఇలా చెయ్యను. ఎప్పుడైనా నేను మామిడికాయలు తెచ్చుకుంటే కట్ చేసుకుని ఉప్పు కారం వేసుకొని తినేస్తుంటాను. నాకు అంత ఇష్టం మ్యాంగోస్ అంటే. ఇలా చేసాను, చాలా బాగా వచ్చింది. ఒక 1 మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. చూడండి, నేను చూపిస్తున్నట్టు చక్కగా కలుపుకొని మనము సాల్ట్, ఆయిల్ కరెక్ట్గా ఉంటే 1-2 మంత్స్ వరకు కూడా ఉంటుందండి. అది అంతకన్నా ఎక్కువ ఉండదు, బూజు వచ్చేస్తుంది. మనం ఇలా వేడివేడి రైస్లో బాగుంటుంది, ఇడ్లీలో, దోశలో, ఎందులో కావాలంటే అందులో తినచ్చు. ఇది చల్లగా అయిపోయిన తర్వాత మనం మిక్స్ చేసుకుంది మనం ఒక జార్లో తీసుకోవచ్చు. గాజుది కానీ మనం ప్లాస్టిక్ జార్ అని ఎందులో తీసుకొని స్టోర్ చేసుకోవడమేనండి. ఇంతే సింపుల్, టేస్టీ మామిడికాయ తొక్కు. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి, ట్రై చేయండి. ఫస్ట్ ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ నా వీడియోస్ అన్నీ చూస్తున్నందుకు. థ్యాంక్ యూ. ఇంకా చూడాలి, ఇంకా మంచిగా లైక్ చేయాలి, షేర్ చేయాలి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరెవరికి నా వీడియోలు నచ్చినాయో కామెంట్స్లో తెలియజేయండి. ఇంకేమేమి కావాలో కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.